ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలోని శ్రీ షిరడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం గురు పూర్ణిమ ప్రాముఖ్యతను వివరిస్తూ గురువు మనిషి జీవితానికి దిక్సూచి వంటి వారని, గురువు ఆశీస్సులు ఉంటే జీవితంలో విజయాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని దేవినేని రాజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులు ఐశ్వర్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి సామరస్యం నెలకొనాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం గురు పూర్ణిమ ప్రాముఖ్యతను వివరిస్తూ గురువు మనిషి జీవితానికి దిక్సూచి వంటి వారని, గురువుల ఆశీస్సులు ఉంటే జీవితంలో విజయాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని దేవినేని రాజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులు ఐశ్వర్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి సామరస్యం నెలకొనాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. अतो जायवनं तमसभ्रष्टात् तुमेव विद्या गमृतैर्भवति नान्यपन्था विद्यते नाय यजा विद्यते अभ्यन्तः अजायमानो मोक्षाविजायते तस्य धीरा परिजानन्ति योनिम् मरीचीनाम् अरविच्यन्ति वेदसः ये देव्योऽभ्यो आधिपत्यो देवेनां पुरोहितः बाधिनमित्रजायते पुरुषस्तमजं नित्यं प्रजां शरणमजं सर्वदा सर्वकार्येषु नास्ति तेषामर्थं तेषां हृदयस्थो भगवान् मङ्गला दशनं हरीषि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां कृष्णकुमारनां देशस्य वेङ्कटरामगिरिनां देशस्य ललितानां देशस्य यक्षिता साईवरलक्ष्मीनां देशस्य वैष्णवी कृष्णनां देशस्य विपट्टगोत्रोद्भवस्य साई कुमार नाम देशस्य धर्मपत्नी धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन धेनुकान्तिन समृद्ध्यर्थं सत्सन्तान पुत्र पौत्राभिवृद्ध्यर्थं ये ग्रहाः अरिष्ट स्थाने. గురు పౌర్ణమిని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా వారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించామని బాబా మందిరం అధ్యక్షుడు పట్నాల హరిబాబు తెలిపారు. తమ మందిరంలో ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాబా వారి కృప భక్తులందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తపేట దూద్ ఫ్యాక్టరీ సందులో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు బాబావారి దర్శనానికి తరలివచ్చారు. బాబావారికి నిత్య సేవలతో పాటు విశేష హోమాలు భక్తి ప్రపక్తులతో నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బాబావారి మందిరాన్ని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ కార్యదర్శి పట్నాల హరిబాబు మాట్లాడుతూ సర్మర్థ సద్గురువుగా పూజలు అందుకుంటున్న షిరిడి సాయినాథునికి గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించామన్నారు. బాబావారి ప్రీత్యర్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించామన్నారు. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబా మందిర కమిటీ కార్యదర్శి చుండూరు లీలా నాగసాయి స్థానిక భక్తులు పాల్గొన్నారు.
అగ్నిం ప్రతిష్టాప్యాయ నమః అగ్నేయ నమః స్వాహా. ఇందాక హోమంలో కూర్చునే వాళ్ళు తాంబూలాలు తెచ్చుకోండి. గత 11 సంవత్సరాల క్రితం 2015 సంవత్సరంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని స్థానిక పెద్దల సహాయ సహకారాలతో ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం వినాయకుడు, దత్తాత్రేయ, బాబా గారు, కనకమహాలక్ష్మి అమ్మవార్లకి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం అభిషేకాలు, పూజా కార్యక్రమం, ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ఇక్కడ స్థానిక ప్రజలందరికీ కూడా దాదాపు 1500 మందికి ప్రసాద ఏర్పాటు చేయటం జరిగింది. సాయంత్రం భజన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ దేశంలో ఉన్న ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి జీవుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా ఆకాంక్ష. అలాగే ఇక్కడ వచ్చి పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు అనేది మా నమ్మకం. ఎందుకంటే కిందసారి ఆ హోమం దగ్గర కూర్చున్నటువంటి 3 వ్యక్తులు కూడా ఈ సందులో గృహప్రవేశాలు చేసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మంది జంటలు కూర్చొని ఈ రోజున హోమం చేయటం జరుగుతుంది. వారు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సాగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి, దానికి మనం కారణం అవ్వాలని చెప్పేసి. ఉచిత పంటల బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉచిత పంటల బీమాను మరింత మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులపైనే ప్రీమియం భారం మోపిందని విమర్శించారు. ఎల్నినో పేరుతో రైతులను భయపెట్టి బీమా ప్రీమియం వసూలు చేయడం సరికాదన్నారు. అలాగే పొగాకు రైతులను ఆదుకునేందుకు 500 కోట్లతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి వ్యవసాయ రంగానికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడితో అప్పు తెచ్చుకోకుండా కొనుక్కోవడానికి రైతు భరోసా అనే పథకాన్ని 2017లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే తాను పండించిన పంటకి ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతున్నప్పుడు ప్రత్యేకంగా సన్నా చిన్నకారు రైతులు, అలాగే వ్యాపార పంటల్లో రైతాంగం, వ్యాపార పంటల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రైతులు ప్రీమియం చెల్లించక ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ప్రతి రైతుకి కూడా వాళ్ళ నష్టానికి కూడా మనం భరోసా ఇవ్వాలి అనే దాంట్లోనే ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వాలనే విషయంలో ఉచిత పంటల బీమాని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో అనౌన్స్ చేసి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఉచిత పంటల బీమాని అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాము, వాటిని మరింత పెంచి మరింత మందికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని రద్దు చేస్తాము అనే ప్రకటన కానీ లేకపోతే ముందు కానీ ఎక్కడా కూడా లేదు. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా అసలు ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని మేము తొలగించాము, రద్దు చేశాము అనే ప్రకటన కూడా లేదు. మొట్టమొదట ఖరీఫ్లో అసలు రైతులకి ఉచిత ఇన్సూరెన్స్ ఉంది అనుకునే పరిస్థితిలోనే జరిగింది. అది ఆ వైపు అంటే సాగు చేసిన ప్రతి రైతుని ఇన్సూరెన్స్లో కిందకి తీసుకొచ్చి వాళ్ళకి అమలు చేసిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇవి ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు పంట బీమా ప్రీమియం చెల్లించండి, పంట నష్టాలకు ఆర్థిక భరోసా పొందండి, ఇవి పెద్దగా ప్రచారాలు. అలాగే పంట బీమా ప్రీమియం చెల్లిద్దాం, పంటను రక్షించుకుందాం. అలాగే ఈరోజు ప్రభుత్వ అనుకూల పత్రికలోనే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఫస్ట్ బ్యానర్ ఐటమ్ కింద ఉంది, ప్రతి పంటకు బీమా చెల్లించాల్సిందే. ఎవరు చెల్లించాలి? గత 5 సంవత్సరాలు ఎవరు చెల్లించారు? దాని మీద మీ హామీ ఏంటి? ఆ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు ప్రభుత్వానికి వచ్చారు.
ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికతతో మరో కీలక ముందడుగు వేసింది. యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత నిర్ధారణ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలతో శ్వాసకోశ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, జీవనశైలి మార్పుల కారణంగా క్షయ, ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించేందుకు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఏఐ ఆధారిత క్యూర్ ఏఐ అంబియో టూల్స్తో పాటు నావిగేషనల్ బ్రాంకోస్కోపీ, కోన్ బీమ్ సీట్ గైడెడ్ బయోప్సీ, ఆర్కోమెడిస్ నావిగేషన్ సిస్టమ్స్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి లంగ్ న్యూజెల్ క్లినిక్ను యశోద హైటెక్ సిటీలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రోబోటిక్ థొరాసిక్ సర్జరీ, వీడియో అసిస్టెడ్ థొరాక్స్కోపీ సర్జరీ ద్వారా పెద్ద కోతలు లేకుండానే క్లిష్టమైన ఊపిరితిత్తులు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంతో రోగులకు నొప్పి తక్కువగా ఉండటంతో పాటు 4 నుంచి 7 రోజుల్లోనే సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. టీబీ కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఛాతీలో గాలి, చీము లేదా నీరు చేరడం వంటి అనేక సమస్యలకు ఈ ఆధునిక విధానాల ద్వారా విజయవంతంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ పోర్ట్ రోబోటిక్ థొరాక్ సర్జరీ, దక్షిణ భారతదేశంలో తొలి సింపథెటిక్ ట్రంక్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తమ వైద్య బృందం సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. అంతేకాదు ఐఎల్డి, సిఓపిడి, బ్రాంకియాసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కొత్త జీవితాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పారాక్వాట్ పాయిజనింగ్ బాధితుడికి విజయవంతంగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించిన ఘనత కూడా తమ వైద్య బృందానిదేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, శ్వాస సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ నాగార్జున, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్యామ్ కృష్ణ సాయి పాల్గొన్నారు. లంగ్ కండిషన్స్ చాలా కామన్గా అఫెక్ట్ అవుతాయి పేషెంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత లంగ్ గురించి చాలా అవేర్నెస్ వచ్చింది, లంగ్ కాంప్లికేషన్స్, లంగ్ కండిషన్స్ గురించి. ఇంత ముందు కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి లంగ్లో, లంగ్ క్యాన్సర్స్, టీబీ, లంగ్ తోటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ తోటి లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లంగ్లో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే చిన్న పాట ఏమైనా డ్యామేజ్ అయితే, లేదంటే ఒక లోబ్ డ్యామేజ్ అయితే, లేదంటే ఒక మొత్తం లంగ్ డ్యామేజ్ అయితే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చేయడానికి రకరకాల విధానం ఉన్నాయి. ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్గా ఓపెన్ సర్జరీ చేస్తాం. ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏమంటే చాలా పెద్ద కట్ చేసి, రిబ్స్ అన్ని కట్ చేసి, అంటే ఇక్కడ పక్కన ఉండే రిబ్స్ని కట్ చేసి లోపల వెళ్ళి అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందులో చాలా పెయిన్ ఉంటుంది, రికవరీకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి మళ్ళీ వాపస్ పనికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. కొత్త టెక్నాలజీస్ ఏముంది, వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ, వ్యాట్స్ అంటాం, ఇంక లేదంటే రోబోటిక్. ఈ 2 రకాల ప్రొసీజర్స్లో చాలా చిన్న కట్ ఉంటాయి. చిన్న కట్లో సర్జరీ అయిపోతుంది, మనకి మంచి రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫీమేల్కి కాస్మెటిక్లో కూడా బెటర్ ఉంటుంది. అంటే అమ్మాయి సర్జరీ అయితే చాలా పెద్ద కట్ కాకుండా చిన్న కట్లో సర్జరీ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బి సీన్ ఆల్సో, కనపడదు కూడా. సో ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ రికవరీ ఎంత మంచిగా ఉంటుంది అంటే వీక్ 10 డేస్లో అగైన్ మళ్ళీ వెళ్ళి పని చేయవచ్చు. అలా అంత మంచి రికవరీ ఉంటుంది వ్యాట్స్ రోబోటిక్ సర్జరీలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో వీ హ్యావ్ ద లేటెస్ట్ రోబోట్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ దీస్ ప్రొసీజర్స్. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు చాలా పెరుగుతున్నాయి. పొల్యూషన్ వల్ల అవనివ్వండి, లేకపోతే క్యాన్సర్ పెరగడం వల్ల అవనివ్వండి, స్మోకింగ్ వల్ల అవనివ్వండి. సో ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది వాటిని. సో ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే
మందులతోనే ట్రాన్స్ప్లాంట్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం పడకపోవచ్చు. ఐఎల్డి అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి, ఫైబ్రోసిస్ అయిపోతాయి. కోవిడ్ తర్వాత కూడా చాలా పేషెంట్స్లో చూసాము. కోవిడ్ రాకముందు కూడా ఉన్నాయి ఈ జబ్బులు. స్వతహాగా తన రోగనిరోధక శక్తి తనకి వ్యతిరేకంగా పనిచేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ చేయడం వల్ల ఇలా రావచ్చు. చాలా వరకు కారణాలు తెలియకుండా కూడా ఊపిరితిత్తులు గట్టిపడిపోవచ్చు. అట్లాంటప్పుడు ఎర్లీగా మనం పట్టుకుంటే, ఊపిరితిత్తుల బలం బాగా తగ్గిపోకముందే మనం పట్టుకుంటే మెడిసిన్స్తోనే మేనేజ్ చేయగలుగుతాం. లేదు అంటే లేట్ అవుతే ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసి ఆక్సిజన్ మీద డిపెండ్ అయితే ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అనమాట. అలాగే సిగరెట్స్ తాగి ఊపిరితిత్తులలో ఉబ్బసం అనే జబ్బు వస్తుంది, సిఓపిడి అంటాం. సో సిగరెట్స్ తాగకుండా ఆపడానికి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసింది. అండ్ త్వరగా సిఓపిడిని డిటెక్ట్ చేసి స్మోకింగ్ అది ఆపితే అది కూడా మనం బెటర్ చేయగలుగుతాం. అది కాకుండా సిగరెట్ వల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, లంగ్ క్యాన్సర్ రావచ్చు. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబావారి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆకుల శ్రీనివాస్ కుమార్ చెప్పారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశం సుభిక్షంగా పాడి పంటలతో విల్లిసిల్లాలని సాయినాథుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా తనను సత్కరించిన ఆలయాల నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాధరపురంలోని చిన్న సాయిబాబా మందిరం, షిరిడి సాయిబాబా మందిరం, అలాగే ఉరుమ్ల నగర్లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సాయిబాబా మందిరం, ఇంకా అనేక ప్రాంతాల్లో షిరిడి సాయిబాబా ఆలయాల్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబావారి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆకుల శ్రీనివాస్ కుమార్ చెప్పారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశం సుభిక్షంగా పాడి పంటలతో విల్లిసిల్లాలని సాయినాథుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా తనను సత్కరించిన ఆలయాల నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాధరపురంలోని చిన్న సాయిబాబా మందిరం, షిరిడి సాయిబాబా మందిరం, అలాగే ఉరుమ్ల నగర్లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సాయిబాబా మందిరం, ఇంకా అనేక ప్రాంతాల్లో షిరిడి సాయిబాబా ఆలయాల్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.